కొంచెం కష్టమైనా పర్లేదు, పక్కన పడేసిన ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ పెట్టుకొని చూడండి. ఇదే మా బెజవాడ. మా బెజవాడ అంటే గుర్తొచ్చేది కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ. ఇక్కడ ప్రతి ఒక్కడికి ఒక కథ ఉండిద్ది. అలాంటి కథల్లో ఒకటే నా కథ, ఈ మురళీగాడి కథ. చిన్నగా ఆ మాత్రం బ్యాలెన్స్ కూడా చేయలేని వాడివి ఎందుకురా నీకు ఈ బండి? బా వచ్చిందండి గోస్ట్ రైడరు. సోదాపి ముందు పోని. ఎక్కడికి రా? తెలీదు. ఏంటి ఇంకా ఫిక్స్ అవ్వలేదే, బోరు కొట్టి బయటకు వచ్చా. ఎవరు ఖాళీగా ఉన్నారని కాల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నీ నెంబరే ఉంది, అందుకే నీకు చేశా. ఖాళీయా? అసలు నీకు కాల్ లిఫ్ట్ చేసిన చూడు నాకు ఉండాలి. ఏంటి? ఏం లేదులే. ఏంటి ఇప్పుడు నేను ఖాళీ అందుకు ఫీల్ అవుతున్నావా? మరి అవ్వరా? అంత ఫీల్ అవ్వక్కర్లేదులే. బయటికి బిజీ అని చెప్పుకునే వాళ్ళందరూ ఎంత ఖాళీగా ఉన్నారో వాళ్ళ వాట్సాప్ చాట్ లిస్ట్లో అమ్మాయిని అడిగి చెప్తారు. కాబట్టి ఖాళీగా ఉన్నందుకు అసలు ఫీల్ అవ్వకు. అప్పుడు కాదురా, ఇప్పుడు నువ్వు ఇచ్చావు కదా ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు ఫీల్ అవ్వాలనిపిస్తుంది. ఏ మరి నీ అంత ఖాళీగా నేను లేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మూసుకొని పోనీ. పావే. పోరా. అవసరమా మనకి ఇదంతా? ఈ మధ్య అమ్మాయిలు చాలా టఫ్ ఉన్నారు నాలాగా. నీలాంటి రోడ్డు మీద తిరిగే రాసుకెళ్ళగాళ్ళకి అస్సలు సెట్ అవ్వరు. బచ్చా మా అబ్బాయిలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, అస్సలు రైలు సాపట్ల. జిడ్డుగాళ్ళు కదా, అంత తొందరగా ఎక్కడ వదులుతారులే. ఏంటి? ఏం లేదులే, నీ ట్రయల్స్ వేసుకో. ఎందుకురా ఈ బతుకు? ఆ
పిల్ల పట్టించుకోకపోయినా పట్టి పీడుస్తున్నావు. వదిలే, పక్కకు పోదాం. నిన్నేరా రేయ్. ఏమే సరిపోద్దా? ఏం చేస్తాం, దాని కర్మ. రే రే రే, అట్టెళ్ళిపోతుందిరా. అమ్మయ్యా, అదృష్టవంతురాలు, మిస్ అయిపోయింది. ఇచ్చిన లుక్స్ చాలే కానీ ఆకలేస్తుందిరా. ఏదైనా టిఫిన్ సెంటర్ దగ్గర ఆపు. బాగుంది కదా? కదా, ఈ పల్లి చట్నీలో ఏం కలిపారో కనుక్కోవాలరా. దోశలో పల్లి చట్నీ గురించి కాదు. మరి ఇందాక చూసిన అమ్మాయి గురించా? ఏ లైట్ రా. రోడ్డు మీద కనిపించే ప్రతి అమ్మాయి వర్కౌట్ అవ్వాలంటే పాయసంలో ప్రతి స్పూన్లో జీడిపప్పు వచ్చినంత అదృష్టం ఉండాలి. అయినా నీ అదృష్టం గురించి నాకు తెలిసిందే కదా, వదిలే. అన్నిసార్లు అదృష్టవంతులు అవ్వక్కర్లేదు, కొంచెం ఓపికతో వెతికితే సరిపోద్ది. అయినా నువ్వు ఒక్కడివే ఏం వెతుకుతావులే, వదిలేరా. ఒక్కడనే ఎవరన్నారు? మరి నో, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా లేట్ అయింది అనుకో, మా అమ్మ నన్ను చంపేసేదిరా. నేను ఆంటీతో చెప్తాలే. ఏం చెప్తావు? నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది. నాకు పని ఉంది. పనే? ఏది నీ ఫోన్ ఇవ్వని పని అంటే నేను చెప్తా. ఇప్పుడేంటి, ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్దామంటావు అంతేనా? అంతే. ఎలా వెతుకుతాంరా? ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు, ఆ అమ్మాయి పేరన్నా తెలీదు, కనీసం ఆ అమ్మాయి బండి నెంబర్ అన్నా చూసావా? మరి ఎలారా? మనం తిరిగే టైంలో రోడ్డు మీద తిరుగుతుందంటే నీలా బెవర్సేమో అంటే మనలా ఖాళీ ఏమో అంటున్నా. మెయింటెనెన్స్ కాలికి తిరిగే ఛాన్సే లేదు. రిచ్ ఏమో? రిచ్ అయితే కార్లో తిరిగేదిగా. పోనీ స్టూడెంట్ ఏమో? పక్కన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళుగా. అది కూడా కరెక్టే. ఏమంటుందబ్బా? సాఫ్ట్వేర్ కరెక్ట్. ఆ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ అయితేనే సెట్ అయ్యింది. తన హ్యాండ్ బ్యాగ్లో ఐడి కార్డ్ కూడా చూసా. ఈ గ్యాప్లో ఇంత అబ్జర్వ్ చేసావారా? సరే అయితే పద, తన గురించి తెలిసిందిగా, వెతుకుదాం. తప్పదా? తప్పదు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. పద. ఫోన్లో ఛార్జ్ లేదు, ఒంట్లో ఓపిక లేదు. అసలు నీతో వచ్చినందుకు నాకు బుద్ధి లేదురా. పెద్ద వాస్కోడి గమల బండేసుకొని వచ్చాడు అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి. పొద్దునుంచి కష్టపడ్డాం కదా, మంచి రిజల్టే ఉండిద్దిలే. ఆహా, లీక్ అయిన క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసిన ఫెయిల్ అయ్యా నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడకురా. అదిగో ఎక్కడా వెళ్ళిపోతుండ్రా, ఎక్కువ. ఒక్క నిమిషం, మాకు డబ్బులు పర్లే, మళ్ళీ వచ్చిందన్నారా? భయమే అబ్బి ఆత. ఏహే, నీ దోస్తన వల్ల నా ఇజ్జత్ పోతుంది. రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకురా. ఆపే, ముందు అమ్మాయి వెతుకు. అదిగో అక్కడ. నంబర్ చూడు, నంబర్.
అదృష్టం నీకు ఫేవరబుల్గానే ఉన్నా రిజల్ట్ మాత్రం రెగ్యులర్గానే ఉంది. నువ్వు సీరియస్గా చూసినా సిల్లీగా చూసినా రెగ్యులర్ రిజల్టేరా, ఫెయిల్. పర్లేదురా, రీవాల్యుయేషన్లో పాస్ అయిపోయావు. ఆపు. ఎలా స్టార్ట్ చేద్దాం? ఏదైనా ప్రాబ్లమా? సడన్గా ఆగిపోయింది. నా హ్యాండ్ పడితే మనం సాల్వ్ అయిద్దామో. ఏంటి? అదే బండి ఒకసారి ట్రై చేయనా? ఒక 5 minutes స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేస్తా ఒక 5 minutes. ఒకసారి ఆయిల్ చెక్ చేస్తాను. సరే. ఆయిల్ అయిపోయింది. ఆయిల్ సారీ, బట్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. అయ్యో సారీ దేనికండి? మీ నెంబర్ ఇస్తే సరిపోద్దిగా. వాట్? నెంబరా? దేనికి? దేనికంటారని తెలియనట్టు మాట్లాడుకొని కలుసుకోవటానికి. మనం దేనికి మాట్లాడుకోవటం? అదేంటి అలా అంటావు? ఇందాకే కదా రోడ్డు మీద చూసి నవ్వావు. నవ్వితే నెంబర్ అడిగేస్తావా? అంతేగా మరి. నవ్వితేనే నెంబర్ అడిగేస్తున్నావంటే ఇంకే నెంబర్ ఇస్తే ఇంకేం అడుగుతావు? నేనివ్వను. నెంబర్ ఇస్తే ఏం జరగదండి. ఇంకేంటి మెసేజ్ రిపీట్లో పెట్టుకుంటాం అంతే. మెసేజా? నువ్వు కూడా చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. మధు ఏ మధు పిలుస్తున్న పలకం కొంచెం బాగున్నావు అని పలుపా? రే నీకు బాగా ఎక్కువైంది. నా పేరు మధు కాదు. ఇందాక బండి మీద ఉంది కదా. అది నా బండి కూడా కాదు.
అంటే నీ విషయంలో నీ గెస్సింగ్ అంతా రాంగ్ అనమాట. పర్లేదులే, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. ఏంటి మొదలు పెట్టేది? నీ పేరుతో స్టార్ట్ చేద్దాం. చెప్పను. ఏదో ఒకసారి రాంగ్ గెస్ చేసా అని ప్రతిసారి అలా జరగదుగా. నీ లుక్స్ అపిరెన్స్ చూస్తే సింపుల్గానే ఉన్నావు కాబట్టి పేరు కూడా సింపులే. సుమా? నో. సంధ్య? నో. ఈసారి డెఫినెట్గా కరెక్ట్. మేఘన? మూతి పగిలిద్ది ఆపకపోతే. వద్దులే. ఈ నంబరి రోడ్ మీద చూసి నెంబర్ అడిగేస్తావా? మరి 2 రోజులు ఆగడితే ఎడిషనల్గా ముద్దను పెడతావా? వాట్? కిస్సా? బాగా ఎక్కువైంది. ఈ మాత్రం లేకపోతే అలాంటి మంచోడిని మిస్ అయిపోవు. అస్సలు మిస్ అవ్వను, వెళ్ళిపో. పొద్దు నుంచి పడిన కష్టానికి పాజిటివ్ రిజల్ట్ రాకుండా రిటర్న్ అయ్యే ఛాన్సే లేదు. రే, ఎవరు అంకులా? మాట్లాడు. హలో హలో. నాన్న. అమ్మ రుక్కు, రుక్కునా? బర్త్డే అని మీ బాబాయ్ వాళ్ళు వచ్చారు. నాన్న దారిలోనే ఉన్నా, వస్తున్నా. నీ బర్త్డేని రోజు నిన్నే కలిసి ఉంటే మనం ఎంత బాగుండేది. ఏ, నిన్నే తెలుసుంటే నువ్వు కూడా గిఫ్ట్ ఇచ్చేవాడుగా. నీ గిఫ్టే కదా కావాల్సింది. ఒక నిమిషం ఆగు. ఏంటి ఆకుండా వచ్చేసావు? ఎందుకు ఆగాలి? నీ బర్త్డే గిఫ్ట్ కోసం కదా వెళ్ళింది. ఏది గిఫ్ట్? ఒకసారి కళ్ళు మూసుకో. ఏంటి ఎక్స్ట్రాలా? దీనికెందుకు కళ్ళు మూసుకునేది? నువ్వు అనుకున్న టైం జరగదులే. ఒకసారి కళ్ళు మూసుకో. నో చీటింగ్. కళ్ళు మూసుకో. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నదే. ఏదో నీ గిఫ్ట్గా ఇద్దామని తెచ్చా. ఏంటి నీ మనసా? చూడిప్పుడు ఒకసారి. ఏంటిది? మా ఇంటి పేరు. నీ బర్త్డే గిఫ్ట్గా దీని పేటెంట్ రైట్స్ మొత్తం నీకు ప్రజెంట్ చేయడానికి ఇస్తున్నా. ఉంచేసుకో. మా అమ్మ నాన్నకు సమాధానం నేను చెప్పుకుంటాలే. నీకు కొంచెం కాదురా, బాగానే ముదిరిపోయాను. ఇవ్వ రుక్కు. నాకు అర్థమైందిలే నువ్వు నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు. ఎందుకు? ఇస్తేనే వెళ్ళిపోతానేగా. ఇస్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. సరే రాసుకో. ఒక్క నిమిషం. మీ అమ్మాయిలకి అబ్బాయిని మోసం చేయడంటే ఐస్ క్రీమ్ తినేది ఈజీ కదా. ఏంటి మీరేదో బుద్ధుడికి బ్రదర్స్లా మాట్లాడుతున్నారు? మీరెంత ఎదవలో మేము కాదు, మీ ఫోన్లో ఉన్న గూగుల్ హిస్టరీ చెప్పిద్ది. మేము ఎంత ఎదవలమైన అమ్మాయిని మాత్రం మోసం చేయం. ముఖ్యంగా నీలాంటి అందమైన అమ్మాయిని ఛాన్సే లేదు. అవును, మరి మీరు మోసాలు చేయకుండానే అమ్మాయిలందరూ మోసపోతున్నారు. హోల్డ్ ఆన్. ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదు, పక్కా కమర్షియల్. పాయింట్కి వస్తే బెస్ట్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను మా నాన్నని పిలుస్తా. మీ నాన్నని పిలుస్తావా? సరే అయితే వెళ్ళు. ఏంటి నాన్నని ఈజీగా వదిలేశాడు? ఇదిగో మా ఇంటి దగ్గర కనపడ్డా అంటే నీకు మామూలుగా ఉండదు. అసలు అంత బ్యాడ్గా అనుకుంటావు? అసలు కనపడ్ను. ఏదో నువ్వు గుర్తొచ్చినప్పుడు మాత్రమే. చంపుతా. చంపే అదో ప్రాణాలు. 60 ఏళ్ళ తర్వాత హాస్పిటల్లో మందుల వాసం మధ్య పోవడం కంటే ఇక్కడే నీ చేతులు పోవడం నాకు హ్యాపీయే. చిపో. ఇదిగో బంగారం, మొహానికి మేకప్ మూతికి లిప్స్టికే కాకుండా స్కూటీలో ఆయిల్ కూడా చూసుకో. రేపటి నుంచి మనకు చాలా పనులు ఉన్నాయి. ఇలా నడవడాలు మన వల్ల కాదు. ఇలానే చీకటి పడిపోద్ది. దేని కింద స్ట్రగులే తోసుకొని రావడం? వేసుకొని రావచ్చుగా. రావచ్చు, బండిలో ఆయిల్ ఉండాలిగా. అయిపోయిందా? అయిపోదా మరి? పొద్దున్నుంచి నువ్వు ఆ మిస్ అయిన అమ్మాయి గురించి తప్ప బండి గురించి, బండి మీద ఉన్న నా గురించి కొంచెమైనా ఆలోచించావారా? సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదు, తోసుకెళ్ళటమే. సరే పద. అవును, ఇంతకు అమ్మాయి సెట్ అయిందా? సెట్ అయ్యిదిలే, ఇవాళ రేపో. నా మాట విను,
ఇదంతా అయ్యే పని కాదు కానీ దారిలో బీరు కొనిస్తా, తాయి మర్చిపో. మర్చిపోవటమా? ఛాన్సే లేదు. ఎందుకు మర్చిపోలేవు? ఈ విద్య వన్స్ నాది అని ఫిక్స్ అయితే అంత తొందరగా వదిలేస్తానా? ఏంటి? ఏం లేదు పద, ఇప్పటికే లేట్ అయిపోయింది.